హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రిన్సీ సాఫ్టెక్ లేటెస్ట్ జాబ్ అప్డేటింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను ఎస్ఎస్సి వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి పోస్టుల గురించి డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ పోస్టులకి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ని ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 26th జూలై అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్. ఆన్లైన్లో ఫీ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 18th ఆగస్ట్ అండ్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్లో కరెక్షన్స్ ఉంటే వాటిని ఎడిట్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 27th ఆగస్ట్ అండ్ అలాగే 28th ఆగస్ట్. ఈ పోస్టులకి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ అండ్ నవంబర్లో కండక్ట్ చేస్తారు. ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి పోస్టులకి వేకెన్సీస్ వచ్చేసి 2006 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయొచ్చు. వాళ్ళు ఎవరంటే బ్లైండ్ పీపుల్ అండ్ లో విజన్ పీపుల్, డెఫ్ పీపుల్, హార్డ్ ఆఫ్ హియరింగ్ పీపుల్, 1 arm affected people, 1 leg affected people, both leg affected people, 1 arm and 1 leg affected people, cerebral palsy, leprosy cured, dwarfism, acid attack victims, spinal deformity, spinal injury, intellectual disability, specific learning disability, mental illness అండ్ అలాగే మెంటల్ డిజబిలిటీ. ఈ డిజబిలిటీస్ ఉన్న క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకి 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ ఈ పోస్టులకి సంబంధించిన ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th పాస్ అయిన క్యాండిడేట్స్ ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 100 రూపాయలు ఉంటుంది. అండ్ ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి డేట్స్ వచ్చేసి 27th ఆగస్ట్ అండ్ అలాగే 28th ఆగస్ట్. అయితే ఈ కరెక్షన్స్ అనేవి మనం ఫ్రీగా చేసుకోవడం కుదరదు. కరెక్షన్కి వచ్చేసి 200 రూపీస్ పే చేయాలి. అండ్ అలాగే మీరు సెకండ్ టైం కనుక కరెక్షన్ చేసుకుంటుంటే 500 రూపీస్ పే చేయాలి. ఈ పోస్టులకి సంబంధించిన ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న సెంటర్స్ వచ్చేసి గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ అలాగే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్ అండ్ వరంగల్. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూస్తే మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో 3 సబ్జెక్ట్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. దీని నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు 50 మార్క్స్కి. అండ్ సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్. దీని నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు 50 మార్క్స్కి. అండ్ థర్డ్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్. దీని నుంచి 100 క్వశ్చన్స్ వస్తాయి 100 మార్క్స్కి. మనకి టోటల్ టైం డ్యూరేషన్ వచ్చేసి 2 గంటలు ఉంటుంది. ఈ క్వశ్చన్స్ అన్నీ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ అలాగే క్వశ్చన్ పేపర్ వచ్చేసి మనకి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్లో ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. ఈ ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సబ్జెక్ట్లో నుంచి ఎనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎనాలిసిస్, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, డిస్క్రిమినేటింగ్, అబ్జర్వేషన్, రిలేషన్షిప్ కాన్సెప్ట్స్, అర్థమెటికల్ రీజనింగ్, వెర్బల్ అండ్ ఫిగర్ క్లాసిఫికేషన్, అర్థమెటికల్ నెంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్ ఎక్సెట్రా వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. జనరల్ అవేర్నెస్ గురించి క్వశ్చన్స్ వచ్చేసి ఇప్పుడు కరెంట్ సొసైటీలో జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి అండ్ అలాగే మన దేశం గురించి క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ స్పోర్ట్స్ గురించి, హిస్టరీ గురించి, కల్చర్ గురించి, జియోగ్రఫీ గురించి వీటి గురించి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఎవరైతే విజువల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అండ్ అలాగే 40% కంటే అబోవ్ విజువల్ డిజబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మ్యాప్స్ గురించి, గ్రాఫ్స్ గురించి, డయాగ్రామ్స్ గురించి అండ్ అలాగే స్టాటిస్టికల్ డేటా గురించి వీటి గురించి ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో క్వశ్చన్స్ అనేవి అడగరు. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్లో మనకి ఇంగ్లీష్ వొకాబులరీ గురించి, గ్రామర్ గురించి అండ్ అలాగే సెంటెన్స్ స్ట్రక్చర్ గురించి, సినానిమ్స్ గురించి అండ్ యాంటానిమ్స్ అండ్ అలాగే వాటి కరెక్ట్ యూసేజ్ గురించి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ అనమాట. దీనిలో హిందీ ఆర్ ఇంగ్లీష్ వర్డ్స్ని మనం టైప్ చేయాలి. ఈ టెస్ట్ వచ్చేసి హిందీ లాంగ్వేజ్లో అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మనం ఏ లాంగ్వేజ్లో ఎక్కువ స్పీడ్గా టైప్ చేయగలిగితే ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకి అయితే 100 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకేమో 80 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాలి.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి పోస్టులకి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టైపింగ్ టెస్ట్ వచ్చేసి 50 మినిట్స్ ఉంటుంది. అలాగే హిందీ లాంగ్వేజ్ టైపింగ్ టెస్ట్ అయితే 65 మినిట్స్ ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్టులకి అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టైపింగ్ టెస్ట్ వచ్చేసి 40 మినిట్స్ ఉంటుంది. హిందీ లాంగ్వేజ్ టైపింగ్ టెస్ట్ అయితే 55 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 30% మార్క్స్ రావాలి. ఓబీసీ ఆర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 25% మార్క్స్ రావాలి. అండ్ ఆల్ అదర్ కేటగిరీ వాళ్ళకి 20% మార్క్స్ రావాలి. మనకి అప్లికేషన్ ప్రొసీజర్ అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. నేను ఈ నోటిఫికేషన్ లింక్ అండ్ అలాగే అప్లై లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.